కరీంనగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో సోమవారం బీజేపీ నాయకులు మాజీ మేయర్ వై సునీల్ రావు కార్యకర్తలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రజాస్పందన లేని జనహిత పాదయాత్ర చేయడం హాస్యాస్పదమని సునీల్ రావు అన్నారు. మహేష్ కుమార్ గౌడ్ మాత్రం చీకటి పడ్డాక పాదయాత్ర చేయడం అనేది చాలా విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఈ మీడియా సమావేశంలో మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెండు ఉప ఎన్నికలు వస్తే దుబ్బాక కానీ హుజురాబాద్ కానీ జిహెచ్ఎంసీలో 48 కార్పొరేటర్ సీట్లు కానీ గెలిపించినటువంటి నాయకుడు బండి సంజయ్ కుమార్ గారు. మీదేమైంది అధికారంలో నుండి 2 ఎమ్మెల్సీ సీట్లు ఓడిపోయింది. మరి దానికి మీ నైతిక బాధ్యత లేదా మహేష్ కుమార్ గౌడ్ గారు? దానికి ఏ సమాధానం చెప్తారు? కరీంనగర్ జిల్లా ప్రజలు చాలా గొప్ప మేధావులు. దేవాలయాల కాడ పిచ్చగొడుకునే నాయకులు కాదు మేము. మీలాగా మసీదుల దగ్గర పిచ్చగొడుకునే నాయకులు కాదు మేము. తప్పకుండా కూడా హిందూ సంరక్షణ కోసం పోరాడతాం. బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో ఎక్కడ ఇబ్బంది వచ్చినా అక్కడ తప్పకుండా ఎదురు కొట్లాడతాం. మీలాగా ఎంఐఎం పార్టీకి ఊడిగం చేసుకుంటూ, ఎంఐఎం పార్టీకి దాసోహం అనుకుంటూ గులాబీలు చేసే పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ. మా నాయకుడు బండి సంజయ్ కుమార్ గారు ఈ విధంగా మాటలు మాట్లాడే ముందు ఆలోచన చేసుకోవాలి. బండి సంజయ్ కుమార్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడై బీసీ నాయకుడై బీసీ నాయకుల సత్తా చూపించిన తర్వాతనే ఈ రోజు మీకు కాంగ్రెస్ పార్టీలో బీసీకి అవకాశం ఇచ్చిండ్రు. అంతకుముందు ఎవరున్నారండి? అంతకుముందు ఎవరు కాంగ్రెస్ పార్టీలో? ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఎవరు రాబోయేవారు? అంతకుముందు బీసీల సత్తా చూపినటువంటి నాయకుడు బండి సంజయ్ కుమార్ గారు. దానివల్లనే ఈరోజు మీకు బీసీలకు గుర్తింపు వస్తా ఉన్నది. ఈ కాంగ్రెస్ పార్టీలో మీరు 42% బీసీ రిజర్వేషన్స్ అని చెప్పి దానిలో 10% ముస్లిం రిజర్వేషన్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ దానికి సపోర్ట్ చేయదు. బీసీలను మోసం చేస్తున్నటువంటి పార్టీ ఈరోజు గత 6 సంవత్సరాల్లో దాదాపు 20,000 కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చి కరీంనగర్ కాన్స్టిట్యున్సీని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి ముందుకు పోతున్నటువంటి నాయకుడు బండి సంజయ్ కుమార్ గారు. కావాలంటే మీకు ఆ ఫండ్స్ వివరాల్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి దాన్ని కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఒకవైపు అభివృద్ధిని, ఒకవైపు హిందుత్వాన్ని, ఒకవైపు భారతీయ జనతా పార్టీని, మూడింటిని కూడా సమానంగా తీసుకుపోతున్నటువంటి నాయకుడు మా బండి సంజయ్ కుమార్ గారు. ప్రభుత్వ వ్యతిరేకంగా, ప్రభుత్వం చేసే దమనకాండ వ్యతిరేకంగా పోరాడితే 109 కేసులు ఉన్నాయి బండి సంజయ్ కుమార్ గారి పైన. ప్రజా సంగ్రామ యాత్ర వేలాది కిలోమీటర్లు తిరిగినటువంటి చరిత్ర గల నాయకుడు బండి సంజయ్ కుమార్ గారు. మీరేం చేస్తున్నారండి? మీరేం యాత్రండి మీది? పొద్దున పూట వాకర్స్ కదా వాకింగ్ చేసినట్టుగా, పొద్దున పూట వాకర్స్ కదా వాకింగ్ చేసినట్టుగా వాకింగ్ యాత్ర చేస్తాం. మరి మీరు మీది ప్రజలు లేని ప్రజాహిత యాత్ర, ప్రజా సంగ్రామ యాత్ర చేసి ప్రభుత్వాన్ని కదిలించినటువంటి నాయకుడు బండి సంజయ్ కుమార్ గారు. మీరు అటువంటి నాయకులు పట్టుకొని ఈ విధంగా చులకనగా మాట్లాడి, చౌకబారు మాటలు మాట్లాడి, కరీంనగర్ జిల్లా ప్రజలను అవమానించి, దొంగ ఓట్లని కరీంనగర్ లో ఓట్లు వేసిన ప్రజలందరూ కూడా అవమానించిన విధంగా మరి ఈరోజు మహేష్ కుమార్ గారు మాట్లాడడం జరిగింది. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, దేవుడు పేరు చెప్పి ఓట్లకి పిచ్చగాలని మీరు మాట్లాడింది. ఆ వ్యాఖ్యలు వెనుక తీసుకోవాలి. మీరు మీలాగా ప్రజలను రకరకాలుగా మభ్యపెట్టి, రకరకాల స్కీమ్ల పేరుతోటి ఓట్లు వేయించుకొని ఈ రోజు ప్రజలు గాలికి వదిలేసినటువంటి పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ. మరి ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తా ఉంటే 10% మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? బీసీ నాయకుడు మీకు అవసరం లేదా? బీసీలు బాగుపడడం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నీకు ఇష్టం లేదా?
తప్పకుండా కూడా ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడి బండి సంజయ్ కుమార్ గారితో మాట్లాడిన మాట వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో తప్పకుండా కూడా ఏదైతే మీరు దొంగ ఆరోపణ చేస్తున్నారో, ప్రజలను అవమానపరుస్తున్నారు, దేవుళ్ళను అవమానపరుస్తున్నారు, హిందూ మతాన్ని అవమానపరుస్తున్నారు, ఓటు చేసిన ప్రజలను అవమానపరిచిన విధాన్ని తప్పకుండా కూడా కరీంనగర్ జిల్లా మీద గుర్తుంచుకుంటారు. కాంగ్రెస్ పార్టీకి ఏ సందర్భం వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా కూడా బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో ఉండి కాంగ్రెస్ పార్టీకి తగిన విధంగా బుద్ధి చెప్పడం జరుగుతుంది తెలియజేస్తా ఉన్నాం.